చాలు చాలా శ్రమ పడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇక్కడ దేవుడు ఒక వాక్యము నీతో ఈరోజు మాట్లాడబోతున్నది ఏంటి అంటే, ఇదిగో దేవుని వాక్యము స్వయంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? రాత్రి వేళ నీకు వెలుగునిచ్చుటకు ఎలాగండి? అగ్ని స్తంభం వలె. ఏమండి చెప్పండి, రాత్రి వేళ ఎలా ఉన్నారు ప్రభు? ఎందుకు అగ్ని స్తంభముగా మారాడంటే, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? చీకటిలో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నీకు వెలుగునిచ్చుటకు ఆయన అగ్ని స్తంభముగా మారాడు కదండి. ఇంకొకటి, పగటి వేళ నీకు ఎండ తగలకుండా ఆయన మేఘ స్తంభమై నీకు కాపుదల ఇచ్చాడని వాక్యం అంటుంది. హల్లెలూయా. ఏమండి, ఈ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంట చెప్పండి? పగలు వారి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎండ దెబ్బ తగలకుండా దేవుడు కాపుదల ఇచ్చాడు. రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ పాము కరవకుండా, ఏ ఒక ముళ్ళును వాళ్ళ పాదములో గుచ్చుకోకుండా అగ్ని స్తంభము వలె వారికి చెప్పండమ్మా, వారికి తోడే ఉన్నాడు. వారికి అనకూడదు, నాకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఎవరికి తోడే ఉన్నాడంట? ఇశ్రాయేలు ప్రజలకు తోడే ఉండి వారికి అగ్ని స్తంభముగా, నాయనా నువ్వు చీకటిలో ప్రయాణం చేయకూడదురా, నువ్వు చీకటిలో ప్రయాణం చేస్తే అపాయములో పడతావు. చీకటిలో ప్రయాణం చూస్తే ఎన్నో నీకు అపాయములు ఉన్నాయి. ఏం అపాయములు ఉన్నాయా? త్రోవలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ పాదములకు ఎక్కడ గుచ్చుకుంటాయో అని నీకు దేవుడు అగ్ని స్తంభం వల్ల నీకు వెలుగునిచ్చి నడిపించిన దేవుడు అంటుంది. హల్లెలూయా. ఏమండి, ఏమిచ్చాడట? అగ్ని స్తంభం వల్ల నీకు వెలుగునిచ్చాడు. అంటే ఎండ ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, ఏం ప్రయాణం? ఎండ ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆ ఎండ కూడా తగలకుండా వారికి మేఘ స్తంభం అంటే మేఘం వాళ్ళకి గొడుగు వలె ఆవరించిందంట. దేవుడికి స్తోత్రం చెప్తాం. నిజమండి, దేవుడి కార్యాలు చేస్తాడా? జరిగించాడండి. ఒక దినము నా భార్య నేను ఒక ప్రాంతానికి పరిచర్యకి వెళ్తున్నాం. వేరే పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు వెళ్ళేటప్పుడు భయంకరమైన వర్షం వస్తూ ఉంది. ఆ వర్షం వచ్చేటప్పుడు అయ్యా ఎక్కడైనా ఆగిపోదాం అంటే ఆ పాస్టర్ గారిని ప్రార్థన చేసుకుని ప్రయాణం సాగు, ఆగకూడదు అన్నాడు. సరే ప్రార్థన చేసుకుని ప్రయాణం చేస్తాం. చివరికి ఎంచుమించి 8 కిలోమీటర్ల దూరం జర్నీ చేసిన తర్వాత వారి ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత టవల్ తెచ్చిచ్చి తుడుచుకోండి అయ్యా అంటున్నారు వారు. నిజం తెలుసా మీకు? మా బట్టలు తడవలేదు, మా తల తడవలేదు. ఇది నిజం, నమ్మాలి నువ్వు. ఇది అబద్ధపు సాక్ష్యం కాదండి. మా బట్టలు తడవలేదు, మా తల తడవలేదు. వాళ్ళు చూస్తేనేమో బయట అంత వర్షం వస్తుంది అంటే ఎక్కడ ఆగానంటే ఎక్కడ ఆగలేదండి, ప్రయాణం చేసుకుంటూనే వచ్చాం. అంటే వర్షంలో ఆయన గొడుగు వల్ల నీకు ఏం చేశాడు? కాపుదలని ఇచ్చాడు. ఎందుకు నీకు ఆ కాపుదలను దేవుడు ఇచ్చాడంటే చెప్పండి, ఎందుకు దేవుడు ఆ కాపుదలు ఇచ్చాడు? దేవుడి మాటను నువ్వు అనుసరించే వ్యక్తివి కాబట్టి, దేవుడి మాటకు నువ్వు భయపడే వ్యక్తివి కాబట్టి, దేవుడి పని చెప్పిన వెంటనే చేసే వ్యక్తివి కాబట్టి. ఎవరి చెప్పిన వెంటనే పని చేస్తే ఎవరు ఆనందిస్తారు? దేవుడు ఆనందిస్తాడు. దేవుడు పని చేసేటప్పుడు అయ్యా ఎందుకు ఆ పని మేము ఆశ్రయించవలసి వచ్చింది అంటే అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిదండి. అక్కడ మేము లేట్ అవుతే వాళ్ళ పరిస్థితి బాగోలేదు, వాళ్ళ స్థితి బాగోలేదు, ఏమవుతుందో అన్న భయము. ఆ భయాన్ని బట్టి ప్రభు నీ చెప్తా మీరు తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నేను అనుకుంటున్నాను కానీ ఎక్కడికో ఎంత దూరం వెళ్ళినా తడుస్తలేదండి. ఆ రోజు నాకు ఆయన గొడుగు వల్లే నాకు ఏమిచ్చాడు చెప్పండి. అబ్బా, దేవుడు గొప్పవాడండి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నా ఆయన కాపుదల ఎప్పుడు నీకు ఉంటుంది. లేకపోతే ఈరోజు నువ్వు సజీవుడిగా సజీవురాలుగా దేవుడి సన్నిధిలో నిలవబడి ఉండేవా దానివా చెప్పండి. నీ గుడ్డల మీద చేసుకుని చెప్పగలవా ఈరోజు నేను ఇలా బ్రతుకున్నానంటే ప్రభా ఇది ఎవరి కృప? తప్పక నువ్వు ప్రతిరోజు అందరిని బట్టి అన్న దేవుడిని నువ్వు స్తుతించాలి. నువ్వు అయ్యో నాకు ఈ పరిస్థితి నుంచి నేను విడిపింపబడలేకపోతున్నాను నువ్వు భయపడిపోతావేమో, కానీ భయపడ అవసరం లేదు. ఎందుకు? ఆయన అగ్ని స్తంభం వల్ల నీకు ఏమిస్తున్నాడు? వెలుగునిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, ఏమిస్తున్నాడు నీకు? వెలుగునిస్తున్నాడు. ఎక్కడ వెలుగునిస్తున్నా అంటే నువ్వు చీకటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు. చీకటిలో ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. దేవుడు పని చేసేటప్పుడు ఎన్నో ఉంటాయండి నీ జీవితంలో తెలుసా? దేవుడు పని చేస్తే చాలా నిందలు ఉంటాయి, చాలా అవమానాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. పూయదవా అంటారు. ఇంటికి వస్తే ముసుగుల్లా చూస్తారు. దేవుడి పనిలో వచ్చే నిందలు, అవమానములు, కష్టములు, శ్రమలను వాడు ఆశీర్వాదములుగా వాడు స్వీకరిస్తేనే వాడు బ్రతుకు మారుతుంది. వాడిని దేవుడు వాడుకుంటాడండి. ఇర్మియా అంటాడు, క్షమించాలి, యెహెజ్కేలు అంటాడు, అయ్యా ఆ ప్రాంతంలోనికి దేవుడి సేవ చేయడానికి వెళ్ళమంటున్నావు, దేవుడి సేవ చెయ్యి. నువ్వు ఎంత దేవుడి సేవ చేసినా, నువ్వు ఎంత దేవుడి సువార్త ప్రకటించినా వాళ్ళలో మార్పు రాదన్నాడు దేవుడు. ఎవరిలోనండి?
ఆ దేశ ప్రజల్లో మార్పు రాదు. అప్పుడు నువ్వు నేనైతే అంటాం, ప్రభా మార్పు రాని దేశానికి ఎందుకు నేను వెళ్ళాలి? మార్పు రాని దేశంలో ఎందుకు నేను ప్రయాణం చేయాలి? మార్పు రాని దేశానికి వెళ్ళి నేను ఎందుకు శుభార్త ప్రకటించాలి? 1 సంవత్సరం చేస్తే 200-300 ఆత్మ ఇచ్చే దేశం ఏదైనా ఉంటే చెప్పు, అక్కడికి పోతాను. దేవుడికి స్తోత్రం చెబుతాం. కాబట్టి 200-300 ఆత్మలు సంపాదించే దేశం ఏదైనా ఉందంటే చెప్పు, అక్కడికి వెళ్ళిపోయి సేవ చేస్తారు. ఎందుకో తెలుసా? ఈ సేవలో వచ్చే కష్టాలు నాకు వద్దయ్యో, ఈ సేవలో వచ్చి కడుపు మంట నాకు వద్దయ్యో, ఈ సేవలో వచ్చే ఈ ఆకలి తప్పిక నాకు వద్దయ్యో. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే తీర్మానం. అందుకనే దేవుడి పని రోజు చేయలేకపోతున్నామండి. దేవుడు పిలిపి ఉండి కూడా ఎంతో మంది దేవుడికి లోబడకుండా వారి పనిని వారు చేసుకుంటూ దేవుడి పనిని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్న చాలా మంది ఉన్నారు. ఈరోజు దేవుడు పిలుపుకు లోబడవు. దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళిపోవటమే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవటమే. ఎలా వెళ్ళాలండి? ఎక్కడికన్నా ఒక ప్రాంతానికి మనం పరిచయకు వెళ్తున్నాం, అక్కడికి వాళ్ళు కొద్దిగా స్టేటస్ ఉన్నవాళ్ళు కాబట్టి ఈ డ్రెస్ బాగోదు, కొద్దిగా మంచి డ్రెస్ కొనుక్కోవాలి. ఈ ఉద్దేశం ఎవరిది? నీది. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటి? యోహాన్ గారు ఎలాంటి బట్టలు ధరించి పరిచయం చేశాడండి? యోహాన్ గారికి అప్పుడు మంచి బూటులు ఉన్నాయా? ఏమీలో కాళ్ళకి చెప్పులు కూడా లేవు వాళ్ళకి. చర్మపు చొక్కాయలు తొడిగి వారు దేవుని పరిచయం చేశారు. ఈ రోజు దేవుని పరిచయం అంటే రంగులమయం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ రంగులమయము, సంపాదనమయం అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ. అందును బట్టే దేవుడు పరిచయం చేయలేకపోతున్నావు ఈరోజు నువ్వు. ఇందులో ఈ సేవా జీవితంలో వచ్చే నిందలు, అవమానాలు భరించడం కంటే చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది ఒక రోజు. అలా ఎవరికైనా అనిపించిందని మీరు? నాకు అనిపించింది. ఎన్నో రోజులు నాకు అనిపించింది, ఈ సేవ చేసే బదులు చచ్చిపోతాం బెటర్ ప్రభా. ఒకప్పుడు నేను త్రాగుమోతిగా తిరిగినా సరే, ఒకప్పుడు నేను తిరిగిమోతిగా తిరిగినా సరే, ఒకప్పుడు నా ఇష్టానుసారమైన జీవితం జీవించినా సరే, ఒకటి కొట్టి బ్రతికా. నేను ఎవరితోటి కొట్టించుకోలేదు. 200 అప్పు కోసం ఒకటి చితకొట్టేశాను. అంటే ఎవరినైనా కొట్టాను కానీ ఎవరితో నేను కొట్టించుకోలేదండి. కానీ ఈ సేవలో దానికంటే భయంకరమైన నిందలు, కష్టాలు వచ్చేస్తూ ఉన్నాయి ఈరోజు. ఈ భరాయించలేకే దేవుని సేవ చేయలేక ఈ భరాయించలేకే ఎందుకు భరాయించలేకపోతున్నావు అంటే, ఒక మనిషిని రక్షించి ఆ సేవకుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈరోజు ఒక కుటుంబాన్ని రక్షించానయ్యా, ఒక ఆత్మను నీ సన్నిధికి చేర్చానయ్యా అని ఆ సేవకుడు ఆనందించే రూపులనే ఆనందం టిప్పుని తీసేద్దాం. ఎలా తీసేద్దామో చెప్తాను. ఎవరో దిక్కుమలేదో మనకు తగులుతాడు, వాడు తీసుకొచ్చి నిన్ను పాత జీవితాలకు నిన్ను మళ్ళీ నడిపిస్తాడు వాడు. క్షమించండి, ఒక సేవకుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనుకోవద్దు. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. ఎందుకంటే నా మాటలు కాదు, మీరు నిజంగా తెలుసుకోవాలంటే మా పుట్టుపూర్వతల దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోయి మా పెద్దమ్మల వాళ్ళ గృహాలకు వెళ్ళండి. ఫలానా మహేష్ అంటే, ఇప్పుడు మహేష్ అండి, అప్పుడు సత్తుబాబు, ఫలానా వాడు ఎలాంటి వాడు అడగండి. వాడు నోటి నుంచి మాట రాదు, బతికితే ఎలా బతుకుతారో అని అన్నాం ఒకప్పుడు. ఈరోజు ఈ మాటలు ఎవడివి? సత్తుబాబు కాదు, ఎవరిదండి? క్రీస్తు కొరకు మార్చబడిన మహేష్ వాడబడుతున్న దేవుడి మాటలు ఇవి. ఈ దేవుని మాటలు ఈ నిందలు, కష్టాలు అనుభవించిన ప్రభా ఎందుకు? ఎందుకంటే ఎంతో మంది సేవకులు నా నోటితో నేను దూషించి అదే అనుభవం, అదే పరిస్థితిలో ఈరోజు నేను ప్రయాణం చేస్తున్నాను. ఒక్క విషయం చెప్తాను, అది చాలా నాటుగా ఉంటుంది, దయచేసి మీరు మన్నించదురు కాక నన్ను. ఏంటో తెలుసా? మీరు ఒక పని చేయడానికి వెళ్తున్నారమ్మా. తల్లి మీ పేరేటమ్మా? ఏ పేరు మీ పేరు? చిలుమణి గారు కదమ్మా, దేవునికి స్తోత్రం. అమ్మా చిలోసన గారు, మన ఏ ఊరమ్మా? చెట్టుగూర్తు ప్రాంతము వాస్తవులు. 4 కళ్ళతో చూస్తున్నారు నన్ను. అమ్మ దయచేసి 2 కళ్ళతో చూడండి, 4 కళ్ళతో చూడదు కదా అమ్మా. అయితే నేనేదో చెప్పబోయి మర్చిపోయిన. ఇప్పుడు ఒక విషయం చెప్తానని అన్నాను కదా. ఇప్పుడు నువ్వు చేసే పనిలో మీరు ఏదో ఒక పని చేసుకుంటారుగా. మీరు ఎవరు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారండి? అందరు కష్టపడి పని చేసుకుంటున్నారు కదా. అందరు ఖాళీగా ఉన్నారు కొంపల దగ్గర? ఎవరు లేరు, అందరూ కష్టపడి పని చేసుకుంటారు. మీరు అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు కదా. ఎలా పని చేసుకుంటారండి? మీరు ఆ రోజు వెళ్తే మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుందని తెలుసు కాబట్టి మీరు వెళ్తారు. నాతో వెళ్ళరా వెళ్తాడు, పసుపు చేయించుకుంటాడు వాడు.
ఒక సేవకుడుగా ఆ మాట నేను అనటానికి అర్హుడునా? ఈరోజు ఒక గృహానికి కూడా అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అంటాడు. తండ్రి నా భార్యను తీసుకుని వెళ్తానండి, ఇద్దరం కష్టపడతాం, ప్రయాసపడతాం, ప్రయాణం చేస్తాం, వెళ్తాం, వారి పట్ల చేతుల నుంచి ఆ కుటుంబం కొరకు ప్రార్థిస్తాం, వాడు కానికిస్తాడో తెలదు, ఎవరు తెలుసు. ఇలాంటి ఉద్దేశం నీ జీవితంలో ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్తావా? ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వెళ్ళవు. ఎందుకంటే నీకు ఎదుటి వారి నుంచి సహాయం రాలేనప్పుడు ఎందుకు ప్రభా నాకు వెళ్ళవలసిన ప్రయాస? మరి నాకు తప్పదండి అది. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేయాలి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడ పడేయాలి కాబట్టి దేవుని పాదాల దగ్గర పడి నీ కొరకు నీ కొరకు నీ కొరకు కన్నీరు విడిచి వేడవాలి. ఇదే నాకు నిజమైన సేవకుడి లక్షణాలు. ఈరోజు దశమ భాగాలు కానుకలని పీడించేస్తున్నారు ఎంతో మంది. ఎప్పుడు నా సంఘంలో అయ్యా నువ్వు దశమ భాగం ఇవ్వలేదని ఈ రోజు నేను నోరు తెరిచి అడగలేదు. అమ్మా నీవు ప్రతి నెల నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు కదా, మరి ఇదిగో నీ సేవకుడికి ఎంతో కొంత తగిన భాగం ఇవ్వాలని తెలియదా? యాకోబు మరి అయ్యా తిరిగి నా ఇంటికి వెళితే తిరిగి నేను సంపాదించిన దానిలో 10వ భాగం ఇస్తానని తీర్మానం చేసుకుని ప్రమాణం చేసుకున్నాడు కదా యాకోబు. ఆ యాకోబు అంటే దాన్ని నువ్వు కావా నీవు అని ఏ రోజు నోరు తెరిచి అడగలేదు సేవకుడు. ఎందుకో తెలుసా? మనుషుల మీద ఆనుకోడు, ఎవరు ఆయన మీద అనుకుంటాడండి. ఈ బాటికి నా సంఘం ఇంకా విస్తరింపబడిన తెలుసా మీకు? ఎందుకు ఇంకా నాకు ఈ తక్కువ సంఘమే ఉందంటే ఖండించి బోధించే సంఘములో సాక్షులు కొంతమంది తక్కువగానే ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళు నీతిగా బ్రతికే వారుగా ఉంటారండి. స్తోత్రం చెప్తాం నిజమండి. ఎందుకంటే అమ్మ పలానా వ్యక్తి మన రాహేల్ గారు ఉన్నారే, హైదరాబాద్ నుంచి ప్రతి నెల 1000 రూపాయలు దశమయాత్ర ఎవరు ఇవ్వకపోయినానండి అని ఒక మాట అన్నాం. కూడా మహాతల్లి ఎయ్యకపోయినా సరే రేపు పెళ్లి కానీ 1000 రూపాయలు ప్రతి నెల వేసేస్తుంది. ఇదేం బుద్ధిది? ఒక వ్యక్తిని పొడిగితే తప్పక వాడు బాగుపడతాడు. అది కొంతకాలమే. అంటే ఎదుటి వారిని పొగుడుతూ నువ్వు బ్రతికేది అది దేవుని చిత్తం కాదు. వాడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు తప్పు చేసావని ఖండించి బోధించంటుంది వాక్యము. అలాగే ఖండించి బోధించకపోతే ఒక తల్లి స్థానంలో తండ్రి స్థానంలో నువ్వు లేనట్టే. తల్లి తండ్రి స్థానం అంటే ఏంటండి? పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలి. నువ్వు తప్పు చేస్తున్నా నువ్వు చేసే తప్పేం లేదు, అందరూ చేసేదే అని ఒక సేవకుడిగా నువ్వు సేవకుడిగా నువ్వు మాట్లాడావు అనుకో, వారిచ్చే కానుకలకు నువ్వు లోపడిపోయావు, వారిచ్చే దశమ భాగం లోబడిపోయావు. నా భార్య ఇప్పటికి అంటుంది, వాళ్ళ చర్చిలో ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబాన్ని ఆ పాస్టర్ గారు ఇప్పుడు ఎలా ప్రేమించాడో అప్పుడు అలాగే ప్రేమించాడట. అంటే ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ఆ కుటుంబాన్ని ఆ సేవకుడు అలాగే ప్రేమిస్తున్నాడు. ఎందుకని అడిగితే ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం, తన తండ్రి కాలం నుండి కూడా ఏ విషయంలోనే అందరూ 10వ భాగం ఇస్తే ఆ కుటుంబం 20 భాగం అంటే 10%, 20% దశమ భాగాన్ని ఆ పాస్టర్ గారికి ఇస్తుందంట. అందుకని ఆ కుటుంబాన్ని పాస్టర్ గారికి ఇప్పుడు విడిచిపెట్టలేదండి. అంటే వారిని ఎప్పుడు తప్పు చేస్తున్నా తప్పలేదురా, అందరూ చేసేదే, నువ్వు చేస్తే ఏమైంది? తప్పు చేస్తున్నారు. తప్పు చేస్తే ఎవరైనా ఒక సేవకుడిగా నేనే కాదండి, మీరైనా సరే సంఘంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే నిలదీసి ఖండించే అధికారం నీకుంది. ఖండించాలి. ఖండించకపోతే పాడైపోతారు. జాగ్రత్త. సంఘం పాడైపోతుంది, విశ్వాసులు సేవకులు పాడైపోతారు. అంటే నీ ఎదుటి ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, నీ ఎదుట ఎవరైనా ఒక పాపము చేసేటప్పుడు నువ్వు చూసి నాకెందుకు లేదు, నేను గద్దిస్తే రేపు దశమ భాగం పంపించడేమో. నేను ఇప్పుడు చూసి అయ్యా రాత్రి వచ్చేటప్పుడు నువ్వు వైన్ షాప్ దగ్గర నిలబడ్డావే అని అడిగితే పాస్టర్ గారు చూసాడంటే దశమ భాగం వాడికి ఇవ్వకో అని ఎక్కడ అంటాడో. ఎంతమంది సేవకులు ఈ బాధ ఎందుకు ఉందంటే నేను అంటాను 2 విషయాలు నేను తెలియజేస్తానండి. ఒకటి, నేను ఎక్కడ బాగుపడను అని కొంత. రెండోది చెప్పండి, రెండోది ఒకటి చెప్పను, నేను ఈయన ఎక్కడ గద్దిస్తే నా కుటుంబం ఆకలితో ఏడుస్తుందో అని. చెప్పండి, ఏం చేస్తుంది? ఈ సేవలోనికి నేను వచ్చాక ఎన్నో ఆకలి దప్పుకలు అనుభవించానండి. కనీసం అప్పుడు ఎలా బ్రతికానో నాకు తెలియదు, కానీ ఈ సేవలోకి వచ్చాక తినడానికి లేని స్థితి కూడా అనుభవించాను. అలాంటి స్థితిలో అనుభవించిన నా బ్రతుకు ఆయన దగ్గర నమ్మకంగానే పడి ఉన్నాను. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావు అన్నాను. నువ్వు తప్పు చేస్తే అది నువ్వు ఒప్పు, అంటే నువ్వు చేసేది మంచి పని, నేను ఎప్పుడు ఎవరిని ప్రోత్సహించలేదండి. అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు, అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పుకు ప్రతిఫలం ఏంటో తెలుసా? దేవుడి చేత నువ్వు శిక్షింపబడతావు. ఖండించి బోధిస్తాను. ఖండించి బోధించే సంఘములో విశ్వాసులు నిలబడండి. లేకపోతే నేను పొగిడే ఉంటే ఈరోజు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు.
దేవుని వాక్యం అంటుంది, కొత్త నీరు వచ్చే కొలది పాత నీరు వెళ్ళిపోయే కొలది కొత్త నీరు వస్తుంది. ఎందుకు నా భార్య అప్పుడప్పుడు అంటుంటుంది, ఏమండి దేవుడు 2 కుటుంబాలు ఇచ్చాడు, ఇంట్లోకి 2 కుటుంబాలు బయటకు వెళ్ళిపోయి ఎవరి ఇంకొక కుటుంబాలు. ఎందుకండి ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడు ఇలాగే మనం ఉండిపోతున్నాం. ఆ 2 కుటుంబాలను ఇలా వచ్చేసరికి 2 కుటుంబాలు ఇలా వెళ్ళిపోతున్నాయి. మహేష్ ఈరోజు సేవ చేస్తున్నాడంటే, ఈరోజు 5 సంవత్సరాలలో నుంచి ఇది 5వ సంవత్సరం అండి. ఈ రోజుకి నేను అన్ని లెక్కేసుకుంటే 500 మంది విశ్వాసులు ఉన్నారు నాకు. ఎంతమంది అండి? సంవత్సరానికి 100 మందిని సంపాదించుకున్నాను. అంతమంది ఉన్నారండి. ఎందుకని? ఖండించే సేవకుడికి వాళ్ళకి అవసరం లేదు, గద్దించే ఆత్మీయ తల్లి వాళ్ళకి అవసరం లేదు. పొగిడి తల్లి ఉంటే చాలు, పొగిడి తండ్రి ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తున్నా ఒక కొడుకు తాగొచ్చాడు అనుకోండి, సభాసరా ఆ రఘుబాబు గారు కొడుకు తాగుతుంటే ఏంటో అనుకున్నాను, నా కొడుకు గరువు తాగవరు మైడ్ ఆఫీస్ అన్నది వాడు తట్టించాడు అనుకోండి, ఏమవుతాడు వాడు కొడుకు? వెరీ గుడ్, మా డాడీ మంచి మాట అన్నాడు కాబట్టి. అక్కడ ఎక్కడో తాగడం ఎందుకు? ఇంట్లోనే. అంటే ఈ తీర్మానం వాడికి ఎలాగొచ్చిందంటే, వాడు తప్పు చేసినప్పుడు తండ్రి కూడా తప్పు కాదురా అన్నాడు కాబట్టి. తప్పు చేసినప్పుడు గద్దిస్తే వాడు మరొకసారి ఆ తప్పు చేయటానికి వాడు భయపడతాడండి. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా ఎప్పుడైనా మిమ్మల్ని గద్దించామని అనిపిస్తే దయచేసి మీ మనసులో ఏదైనా పెట్టుకున్నా మమ్మల్ని మన్నించండి. ఎందుకు ఇలా మాట్లాడి అడుగుతున్నానంటే, ఎందుకు నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, ఎప్పుడు మీ మీద మాకు కోపము లేదని తెలియజేస్తున్నాం కాబట్టి, మీ మీద మాకున్న ప్రేమ, మా బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నామో మిమ్మల్ని కూడా అలాగే మేము ప్రేమిస్తున్నాం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ స్థలంలోనికి వెళ్ళిపోయినా, ఎక్కడ నువ్వు ప్రవేశిస్తున్నా, ఆయన ఎండలో నీకు మేఘమై ఉన్నాడంటుంది, శ్రమలో నీకు లేవనెత్తేవాడుగా ఉన్నాడు, కష్టంలో నీకురా. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు అని ఆదరించే తండ్రి ఒకడు ఉన్నారు. ఎవరు? నేను నమ్మిన నా యేసయ్య. ఎవరండి? ఈరోజు నేను అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభువు అండి. ఆయన మనుషులందరూ విడిచిపెట్టినా ఆయన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టడు. మనుషులందరూనే ఎప్పుడు ప్రేమిస్తారో తెలుసా అండి? ఎప్పుడు ప్రేమిస్తారండి? ఒక వ్యక్తిని ఒక మనిషి ప్రేమించాలంటే వాడి వెనుక ఏముండాలో తెలుసా? ఆస్తిపస్తులైనా ఉండాలి, మంచి పేరు ప్రతిష్ఠలైనా ఉండాలి. వాడు ఎక్కడికి వెళ్ళినా వీడు గొప్పోడని అనుకున్నామంటే ఆటోడితో స్నేహం చేయాలని అనుకుంటాడు వీడు, అంతేనండి. అంటే వెనకాతలు అన్ని రకములు కలిగి ఉన్నవాడితో స్నేహం చేయాలనుకుంటాడు. అవునంటారా కాదంటారా? ఏమీ లేకపోతే ఒక పేదదానికి ఉంటే ఎవడన్నా నీ మొహం చూస్తాడా? ఎవడు నీ దగ్గరికి రాడు, వెళ్ళడు. ఎందుకు వెళ్ళడానా? మరొకసారి మనం ప్రశ్నించామనుకో, వాడి ఇంటికి వెళ్తే ఏమడుగుతాడు? ఒక 10 రూపాయలు అప్పు అడుగుతాడు. అందుకని వాడికి నువ్వు డబ్బు లేనప్పుడు నువ్వు ఎవరు ఆదరించారో అది గుర్తుంచుకో. ఒకప్పుడు నువ్వు పేదదానిగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఆదరించారో అది గుర్తు తెచ్చుకో. ఈరోజు అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చేసారండి. ఇప్పుడు ఈరోజు వాళ్ళ నా బంధువులండి, వాళ్ళు నా చుట్టాలండి, ఆ కూతురు పుష్పవుతుందండి, కొడుకు పెళ్ళి అయిందండి, అందుకని ఆదివారం స్విచ్ మానేశానండి. ఆ రోజు వాళ్ళు ఎవరు నిన్ను పట్టించుకోకపోతే పట్టించుకున్న నా యేసయ్య ఉండగా ఎందుకు ఆ రోజు వదిలేసిన వాళ్ళ కొరకు ఈ రోజు నువ్వు ఆలోచిస్తున్నావు? ఈ రోజు నిన్ను చెయ్యి పట్టి నడిపించిన తండ్రి చెయ్యి విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. తండ్రి చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టలేదండి. అబ్బో ప్రతిరోజు ప్రార్థిస్తానండి. ప్రతి వారం దేవుడి సన్నిధికి వెళ్తున్నావా? ప్రతి వారం మానక దేవుడి సన్నిధిలో దేవుడి మాటను, ఆ ఒక సేవకుడి ద్వారా వచ్చే ఆ మాటను నువ్వు విని నీ బ్రతుకును మార్చుకుంటున్నావా? ఒక్క వారం దేవుడి సన్నిధికి వెళ్తే 3 వారాలు దేవుడి సన్నిధికి వెళ్ళవు. అప్పుడు దేవుడి సేవకుడు ఏడిస్తే నేను అనుకున్నాను, ఏంటి ఈ రోజు మా పాస్టర్ గారు నేను పనికి వెళ్ళదని అన్నిసార్లు క్లాస్ పీకుతున్నాడు అని అనుకున్నాను. అప్పుడు నేను ఎందుకు మహేష్ ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటావు కదా, రేపు కాకపోతే వెల్లుండి చేసుకోవచ్చు కదా, ఈ రోజు నువ్వు కాదనుకుని నువ్వు చేసేస్తే నీకు లాభం ఏంటి అని క్లాస్ పీకాడు అనుకోండి. ఇంటికి వచ్చాను మా అమ్మగారితో, ఎందుకు పాస్టర్ అలా తినేస్తాడు, 1 వారమే కదా, ఏమైనా 1 వారం దేవుడి సన్నిధికి దూరం అయిపోతే. ఆ బాధ అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు తెలుస్తుందని నాకు. ఒక్కరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్క రాలేదనుకోండి, వచ్చిన వాళ్ళు ఎతకట్లేదు ఈ కళ్ళు. చెప్పండి, వచ్చిన వాళ్ళని పట్టించుకో.
ఇక్కడ విజయం ఉంది, పట్టించుకోవట్లేదు. ఎవరి కొరకు ఎదుగుతుంది? రత్నం కొరకు ఎదుగుతుంది. రాని వాళ్ళు కొరకు ఎదుగుతాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ పట్ల ఉన్న వీళ్ళకి చెప్పండి ఏం ప్రేమ ఇది? యేసయ్య ఇచ్చిన ప్రేమ. ఆ ప్రేమ ఈరోజు నిన్ను దేవుని సన్నిధిలో, ఒక్క ఆత్మ ఈరోజు దేవుని సన్నిధికి రాకపోతే ఎంత ఏడుస్తుందో చూసారండి. కానీ తెలియదండి చాలా మందికి. పాస్టర్ గారు మా ఫోన్ ఎత్తడండి, పాస్టర్ గారు మాతో మాట్లాడండి. పాస్టర్ గారికి ఎవరు కావాలండి? దేవుని స్తోత్రం. గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఎవరండి? మన తిమోతి గారు. అలాంటి వాళ్ళకైతే అలాంటి వాళ్ళు కావాలండి. మేము అపార్ట్మెంట్లో పని చేసుకుంటున్నాం, అలాంటి వాళ్ళు వద్దండి. అంటే ఇలాంటి మాటలు కూడా గుడ్డును పిండేస్తా ఉన్నాయి ఈరోజు. ఒకప్పుడు ఒక మంచి సేవకుడు అన్న నోట నుండే ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళు కావాలండి. డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. సేవకుడికి ఎవరు కావాలో తెలుసా? ఆత్మీయంగా బ్రతికే కుటుంబాలు కావాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు ఆత్మీయంగా బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ, నువ్వు ఆత్మీయంగా అబ్బో నా అంత ప్రార్థన పరులు లేడు, నా అంత ప్రార్థన పరులు లేరని నువ్వు చెప్పుకుంటూ, పాస్టర్ గారికి కనిపించకుండా అర్థమైన త్రోవలు తొక్కుతూ ఇలా తిరుగుతూ నువ్వు ప్రయాణం చేస్తున్నా వాళ్ళని చూసి ఎందుకు ఏడుస్తున్నాడు ఈ సేవకుడు అంటే, అయ్యో నేను ఇచ్చే ఈ ఆహారము వీరికి ఎంత త్రోవలు తొక్కిస్తుంది అని ఆ రోజు సేవకుడు కన్నీరు విడిచి ఏడుస్తూ ఉంటాడు. అంటే నా వాక్యమును వారు అడ్డ త్రోవలకు నడిపిస్తుందా అని ఆ సేవకుడు ఆ రోజు ఏడుస్తూ ఉంటాడు. ఒక్కరోజు నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, నువ్వు వేసే 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు కనుక ఆగిపోయిందని ఏడుతున్నారని అనుకుంటావాడిని నేనైతే. అందుకనే ప్రతివారం ఒక 50 రూపాయలు వేసేవాళ్ళం కదా, ఆ 50 రూపాయలు పాస్టర్ గారికి ఆగిపోయింది. అందుకనే పాస్టర్ గారు నిజాలు అంటున్నాడేమో. ఇలా ఆలోచించినంతకాలం నీ బ్రతుకు నా బ్రతుకు మారదండి. ఎలా ఆలోచించాలి? ఈ వారం నేను వెళ్ళలేనందుకు నా సేవకుడు ఎంత ఏడ్చుంటాడు. ఈ వారం దేవుడి సన్నిధికి వెళ్ళలేనందుకు నా సేవకుడు ఎంత కన్నీరు విడిచి ప్రార్థించి ఉంటాడు. ఆ రోజు నుండి కూడా నా సేవకుడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు కాబట్టి ఈ రోజు నేను కానీ ఆ రోజు లేని స్థితిలో అనారోగ్యంతో నువ్వు ఉన్నప్పుడు ఎవరు గమనిస్తారండి? నీ బంధువులా, నీ చుట్టాలా, నీ స్నేహితులా? వీరు ఎవ్వరి కాదు. ఎవరు చెప్పాలి? యేసు క్రీస్తు ప్రభువే నిన్ను నన్ను ఏం చేశాడండి? ఆ లేమి స్థితిలో నుంచి మళ్ళా నిన్ను ఘనమైన స్థితిలోకి హెచ్చించాడు దేవుడు. ఏ స్థితిలోనికి ఎత్తించాడండి? ఏ ఘనమైన స్థితిలోనికి ఈరోజు మీరు రాలేదేం, కానీ అదే స్థితిలో మనం బ్రతుకుతున్నావా? లేదండి. అందుని బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఈరోజు నువ్వు అలా ఉన్నావంటే దేవుడు నీ పట్ల పొంచిన అద్భుతమైన కృప అది. ఆ కృపను కోల్పోయే పరిస్థితి మరొకసారి నీ జీవితంలోకి రాకూడదు. ఆ కృపను కోల్పోయే పరిస్థితి నీ జీవితంలోనికి మరొకసారి రాకుండా ఏం చేయాలంట? ఈ రోజు నేను వెళ్ళకపోతే నా సేవకుడు ఏడుస్తాడు. ఈ రోజు నేను వెళ్ళకపోతే నా సేవకురాలు ఏడుస్తుంది. అంటే లేదండి, ఈ రోజు నువ్వు రాకపోతే మాకంటే ముందు ఎవరు ఏడుస్తారు తెలిసి ఇక్కడ? ఎవరు ఏడుస్తారు? సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు కన్నీరు పెట్టే పరిస్థితి నీ వల్లనే కలుగుతా ఉంది దేవుడికి. ఈరోజు దేవుడి చేత సృష్టించబడిన నీవే ఈరోజు దేవుడికి కన్నీళ్లు తెప్పించే స్థితిలోనికి నువ్వు ఎదుగుపోయావు. ఈరోజు ఆ దేవుని సన్నిధికి దూరమైనందుకు సేవకుడి కంటే ఎక్కువ ఏడ్చేవాడు నా యేసయ్య అండి. హల్లెలూయా చెప్పండి. ఎవరు? అయ్యా ఆ రోజు నాకు అనారోగ్యంతో ఉన్నాను, నన్ను ఎవ్వరూ పిలవలేదు. కనీసం నా తల్లి కూడా నా ఇంటికి రామ్మా, నేను కళ్ళలో పెట్టి కాపాడుకుంటానని తల్లి కూడా పిలుచుంటుంది నిన్ను. ఆ రోజు నువ్వు లేమి స్థితిలో నువ్వు పడిపోయినప్పుడు అమ్మ వచ్చి 1 సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు నా ఇంటి దగ్గర ఉండు అని నీ తల్లి కూడా పిలుచుండదు ఆ రోజు. కానీ యేసయ్య పిలిచాడు ఆ రోజు. నీవు ఆ రోజు దేవుడు సహాయం అందింది కాబట్టి ఈరోజు మళ్ళా నువ్వు బాగున్నావు కాబట్టి మళ్ళీ వాళ్ళకి నువ్వు కావాలి. ఏంటండి? ధనము ఉంటే చెప్పండి అందరూ వస్తారు తెలుసా? ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే సరిగేవారు రారు. ఎవరికి ఎవరు ఈ లోకంలో శివరికి యేసే, పరలోకంలో ఎవరెవరో ఎదురవుతుంటే
అంటారు, ప్రాణానికే ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కరుణగల యేసే నీతో ఉంటాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. కష్టాలలో ఎవరున్నారు ఇప్పుడు? అందరూ అన్నారు నేనున్నా. అన్ని కోల్పోయిన తర్వాత నిన్ను తప్పించుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ నువ్వు దారిలో ఎదురు పడితే ఎక్కడ పిలిచి ఒక 500 1000 రూపాయలు అప్పు అడుగుతావేమో అని కూడా నిన్ను ముఖము సాటేసిన వారు ఈరోజు వచ్చి అబ్బు మా చెల్లండి, అబ్బు మా అక్క అండి, అబ్బు మా అన్నయ్య అండి, అబ్బు మా మావయ్య అండి, అబ్బు మా అల్లుడండి. ఈరోజు నిన్ను అందరూ ఎలా పిలుస్తున్నారేమో. ఒకప్పుడు అలాగే అనలేదు. ఎక్కడ నడి రోడ్డు మీద నువ్వు కనిపిస్తే ఆ సిరిగిపోరు గుట్టలతో నిన్ను చూసి అయ్యో నా మామ ఎలాగున్నాడని అంటారేమో ఎవడన్నా. అయ్యో నా చెల్లెలు ఎలా సిరిగిపోరు గుట్టలతో ఉందని ఎవడన్నా చూస్తే అరే మీ చెల్లెరా అని అంటాడేమో. ఒరే మీ అన్నయ్యరా అలా సిరిగిపోరు గుట్టలతో తిరుగుతాడు అంటాడేమో. మా అన్నయ్య తెలిసి దగ్గరికి వెళ్తే ఆ రోజు నిన్ను చూసి వారు తప్పించుకుని తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు నీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఏముందండి? మంచి కారు ఉందండి, మంచి డబుల్ స్టార్ బిల్డింగ్ ఉంది. రోజు నీకు 4,000కి 4 ఉంగరాలు ఉంది, చేతికి మంచి బ్రాస్లెట్ ఉంది, మెల్ల మంచి జాగ్రత్త. వీటి కోసమే దేవుడు, వీటి కోసమే నీకు కావాల్సిన వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తున్నారు. ఇది చాలా మందికి అర్థం కాక ఏమనుకుంటారో తెలుసా? అప్పుడు విడిచిపెట్టేసిన అందరూ కూడా నన్ను ఎంత ప్రేమించేస్తున్నారో. వారు నిన్ను వాటిని చూసి ప్రేమిస్తున్నారు కానీ నిన్ను చూసి ఎవరు ప్రేమిస్తారు? నిన్ను ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు చూడను. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారంటే నిన్ను చూసి ప్రేమిస్తున్నారు. నీ ఒంటిలో ఉన్న బంగారాన్ని బట్టి కావచ్చు, నీ ఇంటిలో ఉన్న డబ్బును బట్టి కావచ్చు, నువ్వు వెళ్ళే వ్యాగనాలు కారు కావచ్చు, వాటిని బట్టి నిన్ను ప్రేమిస్తున్నారు వారు. కానీ ఏమీ లేనప్పుడు ప్రేమించడండి యేసయ్య. హల్లెలూయా. ఏమీ లేనప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు యేసయ్య. ఏమీ లేని పేదరికములో ఉన్నప్పుడు, ఒక పూట తింటే 2వ పూట తినలేనప్పుడు యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు అందరూ నిన్ను విడిచిపెట్టారా? కానీ నేనున్నానని ఎన్ను తట్టి నడిపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువు అండి. హల్లెలూయా. కదండి, ఒప్పుకుంటావా? ఆ రోజు ఆ పేదరికపు స్థితిలో నాకు ఎవరు సహాయం లేదండి. కానీ ఈరోజు ఈ సహాయం ఉంది అంటే ఎవరి సహాయం ఇది? ఒక విషయం చెప్పనా, ఇలా అనుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. కానీ ఇలాగ అనుకోరండి చాలా మంది. ఏమనుకుంటారు తెలుసా? అబ్బో ఆ రోజు మా అన్నయ్య వచ్చి మాకు ఈ సహాయం చేయకపోతే, ఆ రోజు మా ఒక తోడలుడు వచ్చి మాకు ఈ సహాయం చేయకపోతే ఇప్పుడు ఏమైపోతుందో ఏమైపోతున్నాడు సరిగ్గా రావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా. ఏమైపోతావు? ఏమి అయిపోవు. దేవుని చిత్తంలో నువ్వు ఉంటే ఏమి అయిపోవు. దేవుని చిత్తంలో నీ జీవితం కొనసాగింపబడాలి అని దేవుడు ఆయన గ్రంథంలో రాయబడి ఉంటే నీ బ్రతుకు ఎక్కడ ఉన్నా సరే లేవనెత్తి విజయోత్సములతో ఊరేగించే దేవుడిని వాక్యం చలవిస్తుంది. హల్లెలూయా. విజయోత్సములతో ఊరేగించే దేవుడిని వాక్యం చలవిస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈరోజు నువ్వు ఎంత విజయాన్ని పొందడానికి కారణం ఎవరు? అవునండి, ఈరోజు నేను ఇలా ఉండటానికి నా యేసయ్య కారణం. ఈరోజు నేను ఇలా బ్రతకటానికి ఎవరు కారణం? ఆ రోజు ఆ యేసుక్రీస్తు ప్రభు సహాయము నాకు లేకపోతే చెప్పండి. ఈ సేవలోకి వచ్చేటప్పుడు నేను అనుభవించిన అవమానాలు, నా బంధువులలో ఎన్నో అవమానాలు అనుభవించానండి. ఎందుకు వీడు దేవుడి పని అనుకుంటూ దేవుడు బాప్తిసం పొందుతూ క్షమించాలి నన్ను. ఎందుకంటే ఇక్కడ ఎస్టీ ఎస్సీల కొరకు నేను తప్పుగా మాట్లాడి ఉంటే, మాలవాళ్ళు మాధవాళ్ళు దేవుడిని నమ్ముకుని వీడు విశ్వ బ్రాహ్మణ పరువు తీస్తున్నాడని నా రక్త సంబంధులు నన్ను వదిలేశారు ఆ రోజు. మీకు తెలుసా, ఈరోజు ప్రతి ఒక్కరి నుంచి ఫోన్ కాల్స్ నాకు, నా కుటుంబం కొరకు ప్రార్థించు. ఎవరి ఘనత ఇది? ఆ రోజు వాళ్ళు విడిచిపెడితే దేవుడు నేనున్నానని నన్ను హెచ్చించాడు. అప్పుడు వాళ్ళ దృష్టిలో నేను హెచ్చించబడిన వ్యక్తినండి. హల్లెలూయా. కానీ దేవుడి దృష్టిలో నేను తగ్గింపబడిన వ్యక్తినే. ఎప్పటికైనా ఎదిగే కొలది వదుగుతూ ఉండమంటుంది దేవుడి వాక్యము. నువ్వు ఎంతగా నువ్వు హెచ్చించబడతావో అంతగా ఎక్కడ లోపడ్డావు నువ్వు? నీ బంధువుల దగ్గర లోపడ్డావు కాక ఎక్కడ కాదు లోపడతావు. ఎక్కడ? ఆ రోజు నిన్ను లేవనెత్తిన యేసయ్య దగ్గర లోపడు. తప్పక నువ్వు ఇంకా ఏం చేయబడతావు అంట?
చెప్పాలండి. నువ్వు ఒదిగే కొలది ఎదుగుతూనే ఉంటావు. నీ విజయమే అపవిజయం అన్నది నీ జీవితంలో ఉండదు. అపవిజయం నీ జీవితంలోకి వచ్చిందంటే యేసులేడు. యేసు నీ జీవితంలో ఉన్నాడు అంటే ఎప్పుడు విజయం అని కనుక చప్పట్లు కొడతాం మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇలా బ్రతకటానికి, నువ్వు ఇలా జీవించడానికి, ఈరోజు ఆ దేవుడి సన్నిధిలో సజీవంగా బ్రతకటానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? అంతే, యేసుక్రీస్తు ప్రభువే. ఆయన కృప నిరంతరము నీకు ఏం చేస్తుంది? సహాయం అందిస్తుందండి. హల్లెలూయా. అంటే దేవుని మహాకృప నీ పట్ల లేకపోతే ఈరోజు దేవుడి సన్నిధిలో నువ్వు ఇలా బ్రతుకుండేవో దానివే కాదు. అప్పుడప్పుడు అంటుంటారు, ఎప్పుడో నేను చచ్చిపోయేవాడినండి, ఎప్పుడో నేను చచ్చిపోయేదానండి. అండ్ అప్పుడు ఆ రోజు నేను ఎవరు బ్రతికించారంటే, అప్పుడు ఆ రోజు మా అన్నయ్య లేకపోతేనండి, ఆ రోజు మా చెల్లి లేకపోతేనండి, మా అక్క లేకపోతేనండి. వీళ్ళు ఎవరి వల్ల కాదు. ఎవరు లేకపోతే? యేసయ్య లేకపోతే. యేసయ్య లేకపోతే ఆ నీ జీవితంలో ఈ కార్యాలేమి జరుగుండేవి కావు. చెప్పాలి, ఎవరు లేకపోతే? యేసుక్రీస్తు లేకపోతే. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఎప్పుడు ఉండాలి. ఎంతగా ఉండాలంటే నీ తల్లి కంటే ఎక్కువగా, నీ తండ్రి కంటే ఎక్కువగా, నీ భార్య కంటే ఎక్కువగా. మీకు విషయం తెలుసా? నా భార్యను ఎప్పుడు నేను శోధించేవాడిని. ఏ విషయాన్ని నేను శోధించేవాడిని అంటే, నా భార్య దేవుడి కంటే ఎక్కువేది కాదనేది. నేను అలాగంటే ఒప్పుకునేవాడిని కాదు. నా తర్వాతే దేవుడు అనే వరకు హింసించేసేవాడిని. ఎవరు గొప్ప చెప్పు అంటే, యేసయ్య గొప్ప కాదు, నేనే గొప్ప. కాదండి, యేసయ్య గొప్ప కాదు, నేనే గొప్ప. ఈ మూర్ఖుడికి తెలియదు కాబట్టి అవునండి మీరే గొప్ప. ఈరోజు నేను అంటాను, నా భార్యని యేసయ్య తర్వాతే నేను వెళ్ళాను అనుకోండి, ప్రార్థన నుంచి లేచి గబో మంచి ఇస్తాం అని ఇస్తుంది. డోంట్ వరీ, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నువ్వు ప్రార్థన చేసుకో అని నేను చేసుకుంటాను. ఎందుకంటే ఆయన తర్వాతే మనకి. ఎందుకంటే ఈ జీవితం ఎలా ఉండటానికి కారకుడే ఆయన. కారకుడు నేను పక్కన పెట్టకూడదు. ఎవరి కొరకు? నీ భర్త కోసం, బిడ్డల కోసం. ఎందుకంటే దీనిని దేవుడి కంటే ఎక్కువగా నీవు ప్రేమించకూడదు, ఆశ్రయించకూడదు. వాటికి నువ్వు అలవాటు పడిపోకూడదు. ముందుగా నువ్వు ప్రేమించవలసింది చెప్పమ్మా యేసయ్యని. అలా కాదని ఈరోజు నువ్వు అన్ని విధాలుగా బాగున్నావు. మనొకసారి ఎందుకు ఈ మాట మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తున్నాడో తెలియదు. కానీ ఈరోజు నువ్వు అమ్మ నా కుటుంబంలో ఈ కార్యం జరిగితే నువ్వు లేకపోతే కొంత దమ్ము ఎందుకు మాట అన్నాడు ఇప్పుడు అర్థమైంది నాకు. దేవుడికి స్తోత్రం. మన తిరుపతిరావు గారు, అయ్యా మన తిమోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు కోగాడ హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి అసలు ఈరోజు ఆయన రావడానికి లేదండి. ఎందుకంటే ఆ తిరుపతిరావు గారు వారి తమ్ముడు కొడుకుదే ఈరోజు పెళ్ళే. అవునమ్మా కదా? ఈరోజు వారి వివాహం ఎవరు? స్వయాన వారు బ్రదర్ కొడుకుదే వివాహం. కానీ వాటిని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటారు వారు? ఎందుకో తెలుసా? తిరుపతిరావు గారి పట్ల దేవుడు చేసిన అద్భుతాన్ని ఒక సాక్ష్య రూపంలో కొంతమందికి ఇక్కడ తెలియచేస్తే ఒక ఆత్మ రక్షింపబడుతుందని వచ్చారండి ఇక్కడికి. దేవుడికి స్తోత్రం చెప్తామా కదండి? అందుకే ఇక్కడికి వచ్చారు. లేకపోతే ఆవిడ ఫోన్ చేసి, అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్పేటప్పుడు, అమ్మ మీ ఇష్టం అమ్మ, మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే వెంటనే తిరుపతిరావు గారు ఫోన్ తీసుకుని అన్నారు, అయ్యా అవన్నీ లేదు వదిలేండి, శనివారం నాడు నేను మీ సన్నిధిలో ఉంటున్నానండి. దేవుడికి స్తోత్రం చెప్తాను. సరేండి, ఇదేనండి మనిషి జీవితంలో ఒక తీర్మానం. ఈ తీర్మానమేనండి దేవుడి పట్ల నిలవబడే నీతిపరుడిగా నిలవబెడుతుంది నిన్ను. ఆ రోజు దేవుడి స్వస్థత లేనప్పుడు, దేవుడు అంటే ఆయన ప్రాణాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నప్పుడు వారు ఎవరు వచ్చి రక్షించలేదు. ఎవరు వచ్చి రక్షించాడు? ఆయన్ని దేవుడు వచ్చి రక్షించాడు. అందుకనే దేవుడికి సాక్షి రూపంలో నిలవబడటానికి ఈ రోజు ఏలూరు ప్రార్థనానికి వచ్చాడండి. దేవుడికి స్తోత్రం చెప్తామా? అదండి దేవుడి గొప్పతనం. దేవుడికి ఏది నీ జీవితంలో ఎక్కువగా ఉండకూడదు. ఏది ఎక్కువ ఉండకూడదు? నీ కుటుంబంలో ఉన్నది దేనిని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు దేవుని కంటే. నేను ఇదే చెప్తాను. నా బిడ్డలతో కానీ, నా భార్యతో కానీ, నాతో నేను కూడా చెప్పుకుంటానండి. ఇక నా బిడ్డలు కానీ ఎవరో ప్రేమించు. నా బిడ్డల్ని కూడా ప్రేమించడానికి దేవుడు ప్రేమించాకనే వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకు తెలుసా? నువ్వు వీరిని యేసయ్యని ఎంతగా నువ్వు ప్రేమిస్తూ ఉంటావో నీ కుటుంబాన్ని కూడా అలా ప్రేమించే మనసు దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. అవునంటారండి అసలు నోటగా? అవును కదండి. దేవుడు తెలియచేస్తాడు. దేవుడు ఆ ప్రేమను నీలోనికి ఏం చేశాడు? నిండుగా నింపే దేవుడు అండి. ఆయన ఎవరో తెలుసా? యోహాను సువార్తలో మాట ఉంటుంది, ఆయన ప్రేమ స్వరూపి అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ప్రేమ స్వరూపి. అందుకనే ప్రేమ కొరకు ఆయనకి మాత్రమే తెలుసు. ఈ లోకంలో ఉన్న నీకు నాకు తెలియదు ఈ ప్రేమ కోసం.
ఈ ప్రేమ కోసం నీకు నాకు తెలిసి ఉంటే ఈ పాపం కొరకు, లేకపోతే నీ భార్య చేసిన పాపానికి నువ్వే బలిగా మారుతావు. కానీ నువ్వు బలిగా మారితే కుదురుతుందా? ఈ లోక పాపము కొరికే ఆయనకున్న ప్రేమను బట్టే గొర్రె పిల్ల వధింపబడినట్టు యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా నీ కొరకు వధించబడ్డాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. స్వయంగా ఏం చేయబడ్డాడు? వధింపబడి ఆ రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేసి ఆయనకు ఒక బలమైన సాక్షిగా నిలబెట్టుకున్నాడండి. అంతే. బ్రతికినంత కాలము దేవుని కొరకు సాక్షిగా బ్రతుకు, బ్రతికినంత కాలము దేవుని కొరకు బ్రతుకు, బ్రతికినంత కాలము దేవుని పనిలో బ్రతుకు, బ్రతికినంత కాలము నేనేమై ఉన్నాను ప్రభా, అది నీ దయ వలనే. హల్లెలూయా. ఎవరి దయ? దేవుని దయ. అంతేనండి. నీ జీవితంలో కావాల్సిన తీర్మానం ఇది ఒక్కటే. ఆ రోజు నీ బంధువుల పెళ్ళో నీ ఏదో జరుగుతుంది, ఏదో కార్యక్రమంలో వగేరా 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 ఏదో జరుగుతుంది. అందుని బట్టి క్రీస్తుని పక్కన పెట్టి నీ పని నువ్వు చేసే పని మాత్రం ఎప్పుడు చేయొద్దు. అందులో రెండో వ్యక్తి కూడా మన ఈరోజు బాప్తిసం పొందిన లక్ష్మి గారే. వారి కుటుంబంలో కూడా మన కిందట ఆదివారంలో ఒక అద్భుతమైన ఫంక్షన్, వాటిని విడిచిపెట్టి ఆమె కూడా మన ఆదివారం దేవుడి సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళా. నేను ఇదే చెప్తానండి, దేవుడి తీర్మానం, దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాకనే నీ జీవితం మారింది, నీ బ్రతుకు మారింది, నీ ఆలోచన మారింది, నీ తలాంతులు మారింది, నీ కుటుంబం మారింది, నీ భర్త మారింది, నీ భార్య మారింది, నీ బిడ్డలు మారారు. సమస్తమును మార్చబడిన దేవుడు ఆయన్ని విడిచిపెడితే ఆయనకు కృతజ్ఞతగా ఎలా బ్రతకగలవు? ఆయనకు కృతజ్ఞతగా నువ్వు బ్రతకాలి అంటే నిన్ను ప్రేమించిన యేసయ్యను నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండు. ప్రతి ఒక్కరు మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిందమ్మా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మరి ఇంతవరకు ఒక అద్భుతమైన వాక్యాన్ని మరి మా బిడ్డలకి తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో నీరన్నట్టు ఫలించి అభివృద్ధి చేసి మహిమను యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.